హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు సాఫ్ట్గా ఉండే బనానా చాక్లెట్ కేక్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న అరటి పండ్లతోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కేకు ఓవెన్ లేకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఈ కేకుని. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా చేసేయండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 అరటిపండ్లు తొక్క తీసి అరటిపండు వేసుకోవాలండి. ఈ విధంగా 2 అరటిపండ్లు సరిపోతాయి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు షుగర్ వేసుకున్నాం కదా, 1/2 కప్పు ఆయిల్, 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం వీడియో కట్ అయింది. ఆయిల్ వేసేటప్పుడు 1/2 కప్పు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. చూడండి చాలా క్రీమీగా అయింది కదా. ఇప్పుడు పిండి జల్లించుకుందామండి. 1 కప్పు పిండి వేసుకున్నాను. మైదా పిండి, 1/2 కప్పు కోకో పౌడర్, చిటికెడు సాల్టు, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకొని మంచిగా జల్లించుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా మంచిగా జల్లించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకుందాం కాసేపు. ఈ కేక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ తిని చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా గట్టిగా అయ్యింది కదా అండి. ఇలా పిండి గట్టిగా అయినప్పుడు ఇప్పుడు 1 కప్పు నార్మల్ పాలు పోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పాలు పోసుకొని చక్కగా కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి చేయడానికి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఈ కేక్ కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండి, చేసి పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటి బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేయాలండి. ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని ఇలా మొత్తం సాఫ్ట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటరీ మొత్తం వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేయండి. ఇప్పుడు టూటీ ఫ్రూటీలు వేసుకుందాం పైన నుంచి. ఫ్రెండ్స్, ఈ టూటీ ఫ్రూటీలు ఇంట్లో నేనే చేశానండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్. ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందామండి పైనుంచి. ఇప్పుడు కొంచెం డార్క్ చాక్లెట్ వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అయినా క్రీమ్ అవసరం లేదండి, చాక్లెట్ వేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో ఇప్పుడు కేక్ బ్యాటరీ పెట్టేసి మూత పెట్టి 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఎక్కడ అంటుకోలేదు కదండి, మంచిగా కుక్ అయిందండి కేక్ అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కేకుని ఒక 10-15 నిమిషాలు పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా అయ్యిందో కేక్ అయితే. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలాంటి ప్లేట్ పెట్టేసి ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొస్తుందండి. చూడండి ఎంత చక్కగా అయిందో కేక్ అయితే. సూపర్గా ఉందండి, చాలా బాగా అయిందండి ఈ కేక్ అయితే. మీకు కూడా నచ్చుతుంది ట్రై చేస్తే. ఈ కేక్ టేస్ట్ అయితే అదిరిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు ఇంట్లో బనానా తినకపోతే ఇలా చేసి ఇవ్వండి. చాలా కమ్మగా కడుపు నిండా తింటారండి. ఈజీగా కూడా చేయొచ్చండి. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి ఈ కేకు, బనానా కేకు. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఈ రోజుకి కుదిరింది బనానా కేక్ చేయడానికి. కేక్ చేసేటప్పుడు ఎలా వస్తుందో ఏమో, ఫెయిల్ అవుతుందేమో అనుకున్నా కానీ ఫెయిల్ కాలేదు. సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచిగా ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.